వెల్కమ్ టు మై ఛానల్. వరు అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీ అందరి బ్లెస్సింగ్స్ విషెస్ వల్ల మేమందరం హ్యాపీగా హెల్దీగా ఉన్నాము. నాకు కూడా కొంచెం తగ్గింది, పిల్లలకి కూడా కొంచెం తగ్గింది. మా వారికి కొంచెం లైట్గా ఇవాళ కోల్డ్ అనిపించిందండి, బట్ ఓకే, ఆయన కూడా బాగున్నారు. అందరం బాగున్నామండి మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒంట్లో బాగాలేదు అని చెప్పగానే ఎంతమంది విష్ చేశారో తొందరగా తగ్గాలి అని. అక్క పిల్లలకి ఎలా ఉంది, మీకు ఎలా ఉంది, హాట్ వాటర్ తాగండి అని ఇలా మీ వాల్యుబుల్ టిప్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను మీ ఇంట్లో అమ్మాయిలా అనుకుంటున్నారు. ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి? డబ్బులు పెట్టి దేన్నైనా కొనుక్కోవచ్చండి, అభిమానాన్ని మాత్రం కొనుక్కోలేము. అది మీరు నాకు ఇస్తున్నారు, ఇంకంతకు మించి నాకేం కావాలి? నాకే కాదు, నన్ను మీ ఇంట్లో అమ్మాయిలా అనుకున్నారు, మా ఫ్యామిలీని మీ ఫ్యామిలీ అనుకున్నారు. మనమందరం ఒక ఫ్యామిలీ అయిపోయామన్నమాట. చాలా హ్యాపీగా ఉందండి. పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా రేపటి నుంచి అయితే డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. ఈ 2 days కూడా ఏం షూట్ చేయలేకపోయానండి. తెలిసిందే కదా కోల్డ్ ఉంటే ఎట్లా ఉంటుందో. అంటే ఏ పెయిన్కి ఆ పెయినే ఉంటుంది, బట్ కోల్డ్ అనేటప్పటికి ఏంటంటే మొత్తం డ్రౌజీగా ఉంటుంది. ఆ ట్యాబ్లెట్స్ వల్ల ఏంటంటే కొంచెం మత్తుగా అట్లా ఉంటుంది. ఏం వీడియో షూట్ చేయాలని కానీ మూడ్ కానీ లేదు. అది కాక నాకు బాగోకుండా ఉండుంటే కనుక ఏదో మ్యాక్సిమం షూట్ చేస్తూ ఉండేదాన్ని, చిన్న చిన్న క్లిప్పింగ్స్. బట్ పిల్లలకు కూడా బాగోకపోవడంతో అస్సలు ఏ పని తోచలేదన్నమాట. ఇప్పుడైతే బాగుందండి. పిల్లలు 1 week స్కూల్కి వెళ్ళలేదు. రేపు వచ్చేసి సెకండ్ సాటర్డే హాలిడే, ఇంకా సండే లేదు. మండే పంపిద్దామని అనుకుంటున్నాము. మండే ఎలా ఉంటుందో చూడాలి. పిల్లలకి కొంచెం అంతా హెల్తీగా ఉంది అనిపిస్తే పంపిస్తాము. మీకు కూడా అదే చెప్తున్నానండి, పిల్లలకి ఏదైనా కొంచెం ఒంట్లో బాగాలేదనుకోండి, కొంచెమే కదా వెళ్ళిపో అని చెప్పి బలవంతంగా పంపించద్దు. వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఉండే అలసట అవి ఏమీ ఉండవండి. ఇంట్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తే ఏంటంటే చాలా అలసిపోయినట్టు అయిపోతారు. ఇంట్లో ఉన్నారనుకోండి, కాస్త కొంచెం ఉన్నప్పుడే వాళ్ళని ఇంట్లో ఉంచి కేర్ తీసుకుంటే ఒక 2 daysలో తగ్గిపోయి వాళ్ళు కొంచెం ఎనర్జీగా ఉంటుంది కదా. నేనైతే అదే చేస్తానండి. పిల్లలకి బాగాలేకపోతే మాత్రం అస్సలు పంపించమన్నమాట. కొంచెం తర్వాత స్కూల్కి వెళ్ళాక ఒక 2-3 days హెక్టిక్ వర్క్ ఉంటుంది, క్లాస్ వర్క్స్ కానీ హోంవర్క్స్ కానీ రికార్డ్ వర్క్ కానీ. బట్ అయినా కూడా తప్పదు, హెల్త్ తర్వాతే కదండి. హెల్త్ సహకరించకపోతే మనం ఏమీ చేయలేం కదా. సో అదనమాట. రేపైతే పిల్లలకి హాలిడే, ఇక సండే లేదు. మండే అయితే పంపించాలని అనుకుంటున్నాము, చూడాలి మరి. ఇంకేంటండి సంగతులు? మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. రేపటి నుంచి ఇంకా డైలీ వ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను. నేనైతే లైవ్లో కూడా రాలేదండి. చెప్పాను కదా కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్గా ఉందండి. మొన్ననే అలానే ఉంది. మొన్న మాట్లాడుతుంటేనే ఇదంతా పెయిన్ వస్తుంది. బట్ స్టిల్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా అని మీ అందరి కోసం వచ్చాను నేను. బట్ నేనైతే ఇంకా నా వల్ల చేత కాలేదనమాట. అందుకే షార్ట్ వీడియో రిలీజ్ చేశాను. ఏమైంది అక్క ఎందుకు రాలేదు అనుకుంటారని. బట్ ఆ షార్ట్ వీడియో కింద కూడా చాలామంది కామెంట్ చేశారు, అక్క పర్వాలేదక్క, మేము అర్థం చేసుకుంటాం, ఫస్ట్ మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అని పెట్టారు కామెంట్స్. హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. మేమైతే అందరం బాగున్నామండి. కానీ మీ అందరికీ కూడా చెప్తున్నాను, జలుబులు, దగ్గులు, వైరల్ ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. అది కాక ఈ రైనీ సీజన్లో ఎక్కువ ఉంటాయి. అవన్నీ జాగ్రత్తగా ఉండండి, హాట్ వాటర్ తాగండి, హెల్త్ గురించి కేర్ తీసుకోండి. లేదంటే తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాలి. ఏం లేదు, ఒక 2-3 days సఫర్ అవుతాం, మన పనులన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. ఈవెన్ ఈ 2-3 daysలో నా బిజినెస్ కాల్స్ కూడా డిస్టర్బ్ అయిపోయాయండి. ఏం మాట్లాడలేకపోయాను. ఒకటే నిద్ర, మీరు చెప్తే నమ్మరు, మధ్యాహ్నం కూడా పడుకునేదాన్ని 2-3 hours. ఆ జలుబుకు వేసుకున్న టాబ్లెట్స్కి అంత మత్తుగా నిద్ర పట్టేసేదన్నమాట. ఇక కాల్ మాట్లాడాలని కానీ కాల్ అటెండ్ చేయాలనే ఓపిక కూడా ఉండేది కాదు. అట్లనే ఏదో పని చేసుకున్నాను. అందుకే డైలీ వ్లాగ్స్ కూడా ఏం రాలేదు మీకు. ఇక రేపటి నుంచి అయితే కంపల్సరీ డైలీ వ్లాగ్స్తో వస్తానండి మీ ముందుకి. షార్ట్స్ అవి కూడా రిలీజ్ చేస్తాను. ఏంటక్క షార్ట్స్ కూడా పెట్టట్లేదు అంటున్నారు. చెప్తున్నాను కదా, మూడ్ లేక పెట్టలేదు. బట్ ఇప్పటి నుంచి ఎవ్రీ వీడియోస్, షార్ట్స్ అన్నీ వస్తాయి. రేపటి నుంచి పిల్లల్ని కూడా వీడియోలో చూపిస్తాను.
ఓకేనా అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీ మీద ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. వీడియో చూడగానే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. అలాగే నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు, ఓకేనా. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వా వరు. బాయ్ బాయ్.